నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరింతగా ఆదరిస్తారని కోరుతూ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాంకేతిక పరిజ్ఞానం మనిషి మనుగడకు ఎంతో దోహదపడుతుంది. కానీ ఆర్థిక విషయంలో కాస్త ఆదమర్చి ఉన్నారో అంతే జేబును గుల్లా చేస్తుంది. ఇక్కడ జేబు అంటే బ్యాంకు. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను మాయం చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం చొరబాటుదారులకు, అక్రమదారులకు ఒక ఆయుధంగా మారి పేదవారికి, తమ బ్యాంకుల్లో డబ్బున్న అవగాహన లేని వారికి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల పూర్తిగా అవగాహన లేని వారికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అవును, ఈ మధ్య ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్ళ యొక్క అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. సైబర్ నేరగాళ్ళు కొంచెం ఆదమర్చి ఉంటే చాలు మన జేబులో డబ్బులను మనకు తెలియకుండానే లాగేస్తున్నారు. ఇది ఇంతో అంతో కాదు, దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. 1,70,00,00,000 రూపాయలను సైబర్ నేరగాళ్ళు భారతదేశంలో భారతీయులైనటువంటి అకౌంట్ల నుంచి కాజేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ ప్రమాదం ఎంతగానో ఉందో. భారతదేశంలో బ్యాంకు ఖాతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల, బ్యాంకు ఖాతాలకు సంబంధించి అధికారులు కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ఆర్థిక నేరాల్లో ఆ కేటుగాళ్లకు ఒక వరంగా మారినాయని తెలుసుకోవచ్చు. ఒక హైదరాబాదులోనే రోజుకు ₹1,00,00,000 కాజేస్తున్నారు. అంటే ప్రమాదం ఎంత పొంచి ఉందో చూడండి. ఈ ₹1,00,00,000 దేశం సరిహద్దులు దాటుతుంది. దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాదులకు లేకపోతే డ్రగ్స్ అక్రమ రవాణాకు ఒక ఇంధన వనంగా మారుతుంది. అంటే దేశం యొక్క భవిష్యత్తుకే ఇది ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ పట్ల ప్రజలు, అధికారులు, పాలకులు ఖచ్చితంగా అవగాహనతోటి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు 1,70,000 ఫిర్యాదులు వచ్చాయి. ఒక హైదరాబాదులోనే 30 లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే చూడండి, గత 5 ఏళ్లతో పోలిస్తే ఇవి 10 పెరిగినాయి. ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఫిర్యాదులే వస్తున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో చూస్తే రోజుకు ₹1,00,00,000 వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులకు కూడా ఈ సైబర్ క్రైమ్ పట్ల కునుకు లేకుండా చేస్తున్నది. అసలు దీనికి కారణం ఏంటి అని చెప్పి పోలీసులు విచారణ చేపడితే, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి మ్యూల్ ఖాతాలు ఏదైతే ఉందో ఆ మ్యూల్ ఖాతాలే సైబర్ క్రైమ్ వాళ్లకు వరంగా మారాయి. ఆ మ్యూల్ ఖాతాలను కూడా ఆర్థిక నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యార్థుల చేత, పేదవారి చేత డూప్లికేట్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. ఈ ఖాతా ఓపెన్ చేసేటువంటి సమయంలోనే బ్యాంక్ అధికారులు ప్రత్యేకమైనటువంటి నిఘా కనుక ఉన్నట్లయితే ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడానికి అక్కడే అవకాశం ఉంది. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఆ బ్యాంకులలో సిబ్బంది కొరత ఉండడం వల్ల ఖాతాల పట్ల పర్యవేక్షణ అనేది తగ్గి, అసలు వారి డూప్లికేట్ ఖాతాల వాళ్ళకి ఏం అవసరం, ఎందుకు ఖాతాలు ఓపెన్ చేస్తారు, ఆ ఖాతాల్లో ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి పడుతుంది అనే వాడిని ఆ పర్యవేక్షణ ఏదైతే ఉందో బ్యాంకింగ్ రంగంలో విఫలమవుతున్నారు. తద్వారా ఆర్థిక నేరగాలకు అది వరంగా మారి ఆ మ్యూల్ అకౌంట్లకి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులను దేశం దాటిస్తున్నారు. రికవరీ చేయాలన్నటువంటి ప్రాసెస్ అలర్ట్ అయ్యే లోపే ఈ దేశం జారిపోతున్నాయి. నిజంగా ఒక అమౌంట్ ఒక అకౌంట్లోకి వచ్చినప్పుడు ఇది ఎలా వచ్చిందని చెప్పి అక్కడే ఫ్రీజింగ్ కనుక చేసినట్లయితే ఆ అమౌంట్ దేశం దాటదు. కానీ కేవైసీ విధానం ఏదైతే ఉందో ఒక అకౌంట్కి సంబంధించి అది కులమానం. కేవైసీ అనేది సాదాసీదా విషయం కాదు. కేవైసీ అనేది మన అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్, దానికి అది పారదర్శకం. ఆ కేవైసీ విధానాన్ని ప్రతి బ్యాంకు ఖచ్చితంగా అమలు చేసి ఆ విధానాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే ఈ మ్యూల్ అకౌంట్లు అనేవి అసలు రానే రావు. ఈ మ్యూల్ అకౌంట్లు అనేవి అసలు దేశవ్యాప్తంగా చూసినట్టు సంచలనంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆక్టోపస్ ఆపరేషన్ అనేటువంటి తెలంగాణ పోలీసులు చేపడితే ఈ ఆర్థిక నేరాల మీద దాంట్లో వచ్చినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో విస్తుపోతున్నారు. 16 రాష్ట్రాల్లో 350 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు. 117 మందిని అరెస్ట్ చేశారు. రెండో దశలో వాళ్ళు మళ్ళొక 16 మందిని అరెస్ట్ చేశారు. ఇలా చూస్తే అసలు
వాళ్ళు చూస్తున్నది అంటే మ్యూల్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఇట్లా రాగానే వాళ్ళు తీసేస్తున్నారు. ఏదో ఒక లింకు పంపిస్తారు, ఆ లింకు పట్ల మనకు అవగాహన ఉండదు, ఆ లింకును ఓపెన్ చేస్తే మన అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. లేదంటే ఒక కాల్ చేస్తారు, ఆ కాల్ను కనుక మనం లిఫ్ట్ చేస్తే మన అకౌంట్ ఓపెన్ అవుతుంది, హ్యాక్ అయిపోతుంది. తద్వారా వాళ్ళు అక్కడ మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను తరలిచ్చేస్తున్నారు. అంటే చూడండి, బ్యాంక్ అధికారులే కనుక ఫస్ట్ అకౌంట్లోకి రాగానే ఆ వచ్చిన అమౌంట్ని ఫ్రీజ్ చేసేటట్టు చూడాలి. ఒకవేళ పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వచ్చినప్పుడు అది ఎలా వచ్చింది అనేది పర్యవేక్షించాలి. ఆర్బీఐ కూడా ఈ విషయాలను ఒక సమావేశంలో నిర్ధారించడం జరిగింది. బ్యాంక్ అధికారులు కనుక అప్రమత్తంగా ఉన్నట్లయితేనే ఈ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఒక అవకాశం ఉంది. లేదంటే ఈ ఆర్థిక నేరాల స్థాయి మరింత పెరిగేటివి అలాంటి అవకాశం ఉంది. దాంతోపాటు దేశానికి కూడా ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. రైతులు కానివ్వండి, ఊర్లలో ఉన్నటువంటి నిరక్షరాస్యులు కానివ్వండి, ఎవరైనా బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేదు. వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఆర్థికకు సంబంధించినటువంటి విషయాలకు బ్యాంకే ఒక ఛాలెంజ్గా మీకు మేము భద్రత కల్పిస్తున్నాం అనే విధంగా ఉండాలి. ఒక ఛాలెంజ్గా మీ కేవైసీని మేము తీసుకుంటున్నాం అన్నట్టు ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఆ అకౌంట్కి సంబంధించి ఒక పూర్తిస్థాయి భద్రత కల్పించడం వల్ల అవుతాం. భారతదేశంలో 850 మ్యూల్ అకౌంట్లు ఉన్నాయి. ఆ మ్యూల్ అకౌంట్లన్నీ ఫేకే. ఆ ఫేక్ అకౌంట్ల ద్వారానే డబ్బులు పోతున్నాయి, డబ్బులు అక్కడి నుంచి ఇంకో దగ్గరికి తరలిపోతున్నాయి. పోలీసులు ఒక్కరే డబ్బులు పరిరక్షించలేరు కదా, బ్యాంకు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నప్పుడే పోలీసులు బ్యాంకు అధికారుల యొక్క సమన్వయంతో ఒక అకౌంట్ ఉన్నటువంటి నిరుపేదలే కానివ్వండి, ఉన్నవాళ్ళే కానీ ఎవరైనా డబ్బులే ఆ అకౌంట్కు మనం భద్రత కల్పించిన వాళ్ళు అవుతాం. ఆ అకౌంట్లో ఉన్నటువంటి ఆర్థిక వనరుకు మనం భద్రత కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి సైబర్ నేరగాళ్ళ యొక్క దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ప్రజల్లో అవగాహన అనేది అంతగా రావడం లేదు. దానికి తోడు బ్యాంక్ అధికారులు అలసత్వంగా ఉండడం వలన కూడా ఆర్థిక నేరస్తులకు అది వరంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అధికారి కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్కు కేర్గా మేము సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి ఒక బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యూల్ అకౌంట్లు ఏదైతే ఉన్నాయో ఆ మ్యూల్ అకౌంట్లను తీసి ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంది. మ్యూల్ అకౌంట్లను ఏరివేసి బ్యాంకు అధికారి పారదర్శకంగా తమ విధులు నిర్వర్తించినట్లయితే ఆర్థిక నేరాలకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది. లేదంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావమే కాదు, భారతదేశానికి ఒక పెద్ద ముప్పు లాంటిది కూడా ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అలసత్వం వీటి విధుల పట్ల నియమ నిబంధనల ప్రకారం వెళ్ళాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో టాపిక్తో వెళ్దాం. సెలవు, నమస్తే.